మాట్లాడుకుంటే అది ఒక పెద్ద తప్పిదం అయిందా? సహజంగా బాబు గారి అరెస్ట్ అన్నటువంటిది వాస్తవంగా ఈ వయసులో పెట్టారు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వచ్చింది. కరప్షన్లో ఎట్లా ఉండాలంటే శిక్షలు పడవు. శిక్షలు పడతంటే కరప్షన్లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, తన మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అంటారు, అంతే కదా. మరి అప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అవుతాయి కదా. ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు, ఈయన డబ్బులు సంపాదించుకున్నాడు అనుకోండి, ఇద్దరు అవినీతే. ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు విమర్శించుకోవాలి కానీ యాక్షన్ ఉండదు. కానీ దానికి దీనికి సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులు కేదు, ఇది మన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కుంభకోణం. ఇది కుంభకోణమే, అది కుంభకోణమే కదా. అక్రమాస్తులు అంటే దేని వల్ల వచ్చినాయి? కుంభకోణం వల్ల అక్రమాస్తులు వచ్చినాయి, అంతే కదా. అదేం ఏది ఆయన ఏం గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, ఆదాయానికి మించి ఆస్తులు అనడానికి. అసలు ఏంటి ఆస్తి? వాళ్ళ నాన్న ఉద్యోగం, వాళ్ళ నాన్న సీఎం అయితే దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది పారిశ్రామికవేత్తలకు మంచి చేస్తే దానికి ఆ పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెట్టారు కాబట్టి అది అవినీతి అన్నారు. అది కాన్సెప్ట్. అంటే ఆయన కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి దాని ద్వారా సంపాదించి అక్రమాస్తులు సంపాదించారు అనేది అదేదో రకరకాలు చెప్తారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళ ప్రభుత్వ హయాంలో లేని కంపెనీకి వెళ్ళి ఇచ్చి సూట్ కేస్ కంపెనీలే కదా. అంటే సిమెన్స్ వాళ్ళకి ఏదో ఒప్పందం కుదుర్చుకొని ఇదంతా కదా. సిమెన్స్ తో సంబంధం లేదు, వేరే కంపెనీని పుట్టించారు, అదంతా అవి సూట్ కేస్ కంపెనీలు అనే కదా అంటుంది.